విశాఖలో వైసీపీకి గట్టి షాక్ తగలబోతోంది. పార్టీ తీరుపై విశాఖ వైసీపీ నాయకులపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ వంశీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఎంతో కాలంగా పార్టీకి సేవ చేస్తున్న అవమానాలు తప్ప మిగిలింది ఏదీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. భీమిలి లేదా విశాఖ సౌత్ నుంచి జనసేన అభ్యర్థిగా హామీ లభించినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి త్వరలో రాజీనామా చేస్తానంటున్న వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆడియో ఒకటి వైరల్గా మారింది. వార్డు స్థాయి నాయకుడితో పార్టీకి రాజీనామా చేయమంటూ నీ తర్వాత నేను కూడా రాజీనామా చేస్తానని వంశీకృష్ణ మాట్లాడారు. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సివిల్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆజీవి తీసిన వ్యూహం సినిమాను ఓటీటీ అలాగే ఇతర ప్లాట్ఫామ్లలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహం సినిమా విడుదల నిలిపివేయాలని సివిల్ కోర్టులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్ వేశారు. పిటిషన్పై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉండగా వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వేసిన రిట్ పిటిషన్పై ఈ నెల 26వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. సెన్సార్ సర్టిఫికెట్ ఎలా వచ్చిందని మీడియా ప్రశ్నించగా ఆ విషయం చెప్తే నన్ను అరెస్ట్ చేస్తారని ఆజీవి చెప్పడాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుందని న్యాయవాదులు తెలిపారు. టీడీపీ ఎన్ఆర్ఐ నేత యష్ బొద్దులూరిని సిఐడి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన కొద్దిసేపటికి అరెస్టు చేసి మంగళగిరి తరలించారు. యష్ పై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్టుపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అస్వస్థతకు గురైన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన యష్ను శంషాబాద్లో ఏపీ సిఐడి అరెస్టు చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ అక్రమ అరెస్టుని ఖండిస్తున్నామన్నారు. మరో 100 రోజుల్లో అట్టుకి అట్టున్నర తిరిగి ఇచ్చేస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చి రాగానే ఒక టెర్రరిస్టులా అరెస్టు చేయడం దారుణమన్నారు. అతడికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. వైసీపీ తన గోతులు తానే తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. 30 years ఇండస్ట్రీ అంటూ తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడైన నటుడు జనసేన నేత పృథ్వీరాజ్, మంత్రి ఆర్కే రోజా వైఎస్ఆర్సీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో జరిగిన శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజాకు అహంకారం ఎక్కువ అని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల నోళ్లను ఫినాయిల్తో కడిగిన మారవని, మంచి మాట్లాడిన వారు చెడుగానే తీసుకుంటారని ధ్వజమెత్తారు. ఆర్కే రోజా ఓడిపోవడం ఖాయమని, ఈసారి జబర్దస్త్లోకి కూడా తీసుకోరని ఆయన విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి మరోసారి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయం తరలింపు చర్యలు ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టే వరకు కార్యాలయాలను తరలించడం చేపట్టవద్దని ఆదేశించింది. అమరావతి, విశాఖపట్నంలో కార్యాలయాల నిర్వహణ కోసం అనవసర ఖర్చును నివారించడం కోసం ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు కూడా స్పష్టం చేసింది. దీంతో జగన్ సర్కార్ అయోమయంలో పడింది. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది బీజేపీయేనని, వారితో పాటు నడిచే పార్టీలకు కూడా ప్రజలు ఓటు వేయరని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఏపీలో వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి వెళ్తే బాగుంటుందని తెలిపారు. టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. బీజేపీ వల్ల 2 తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయని, ప్రత్యేక హోదాతో పాటు ఏ మేలు కూడా ఏపీకి జరగలేదని సిపిఐ నారాయణ అన్నారు. అయితే పొత్తులపై నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.